రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటే ఏంటి? హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ తేజస్విని, కన్సల్టెంట్ 49. సో మనం ఐవీఎఫ్ పద్ధతిలో మనం ఎప్పుడైతే గుడ్ గ్రేడ్ ఎంబ్రియోస్ ఎండోమెట్రియం బాగున్నప్పుడు ట్రాన్స్ఫర్ చేశాక 2 టైమ్స్ ట్రాన్స్ఫర్ చేశాక కూడా మనకు ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివే వచ్చింది, అంటే ఇంప్లాంటేషన్ అవ్వలేదు అన్నప్పుడు ఇలాంటి కండిషన్ని మనము రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటామన్నమాట. సో ఈ రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ మనకు ఐవీఎఫ్లో సైకిల్స్లో గమనించినట్టయితే ఒక 1-2% ఆఫ్ ద సైకిల్స్లో ఇది ఉండడం అనేది, మాక్సిమం అప్ టు 5% ఆఫ్ ద ఐవీఎఫ్ సైకిల్స్లో దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు మనము ఎలాంటి టెస్ట్ చేయాల్సి ఉంటుంది కపుల్స్కి అని మనం గమనించినట్టయితే, ఫస్ట్ మనము లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ని కరెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో స్మోకింగ్ ఏదన్నా ఉంటే దాన్ని క్విట్ చేయడం అనేది ఇంపార్టెంట్. దీంతో పాటు మన వెయిట్, అంటే మన బిఎంఐని మనం రెగ్యులేట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో దీంతో పాటు ఇంకా మిగతా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, ఎంబ్రియో పరంగా మనకు ఏమి టెస్ట్ చేయాల్సి ఉంటుంది, ఎండోమెట్రియం పరంగా మనం ఏం టెస్ట్ ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది అని మనం చూసుకోవాలన్నమాట. సో ఎంబ్రియో పరంగా గమనించినట్టయితే, ఇప్పుడు ఐవీఎఫ్ పద్ధతిలో ఎంబ్రియో ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఆ ఎంబ్రియోకి జెనెటిక్ టెస్టింగ్ చేయడం అనేది ఒక ఆప్షన్ అనమాట. సో ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటే పీజీటీఏ అనేది మనము యాడ్ ఆన్ చేసుకొని కమింగ్ సైకిల్ ఆఫ్ ఐవీఎఫ్ ప్లాన్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. సో ఇదే కాకుండా మనకి ఎండోమెట్రియం పరంగా ఏం టెస్టులు చేయొచ్చు. ఎండోమెట్రియం పరంగా మనం చూసినట్టయితే, ఒకసారి స్కాన్లో మనము ఎండోమెట్రియల్ థిక్నెస్ మ్యాక్సిమం ఎంతవరకు వస్తుంది చూసుకోవడం ఇంపార్టెంట్. దీంతో పాటు హిస్ట్రోస్కోపీ, అంటే ఒక చిన్న హిస్ట్రోస్కోపీ అనే ప్రొసీజర్ ద్వారా ఎండోమెట్రియంలో ఏమన్నా మైనర్ ఇష్యూస్ ఉన్నాయా అనేది చూసుకొని, ఏమన్నా పాలిప్స్ కానీ ఇలాంటి లీజన్స్ ఉన్నప్పుడు వాటిని సర్జరీ ద్వారా కరెక్ట్ చేసుకొని ముందుకెళ్ళడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇవి రెండే కాకుండా ఇమ్యునోలాజికల్ కాజెస్, అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనేది మనకు ఒక అల్లోగ్రాఫ్ట్, అంటే దానిలో ఉన్న జీన్స్ సగం మదర్ నుంచి సగం ఫాదర్ నుంచి ఉంటాయన్నమాట. సో ఒక ప్రెగ్నెన్సీ ఇంప్లాంట్ అవ్వాలన్నా, ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్గా హెల్దీగా ముందుకు కంటిన్యూ అవ్వాలన్నా, దానికి మదర్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది దాన్ని యాక్సెప్ట్ చేయడము, దాన్ని టాలరేట్ చేయడము చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఇమ్యునోలాజికల్ పరంగా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా చూసుకోవడానికి కొన్ని యాంటీబాడీ టెస్ట్ చేసుకొని కమింగ్ సైకిల్ ఆఫ్ ఐవీఎఫ్ని ఒక కరెక్ట్ పద్ధతిలో ప్లాన్ చేస్తే మనకు సక్సెస్ రేట్ అనేది బెటర్గా ఉంటుంది. రిప్రొడక్టివ్ ఇమ్యూనాలజీ అంటే ఏంటి? ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనేది మనకు ఒక ఎంబ్రియో ఫామ్ అయినప్పుడు అందులో నుంచి సగం జీన్స్ మదర్ నుంచి, సగం జీన్స్ ఫాదర్ నుంచి ఉంటాయన్నమాట. సో ఈ మదర్లో ఎప్పుడైతే ఈ ప్రెగ్నెన్సీ మనకు ఇంప్లాంట్ అవ్వాలో, ఈ ఇమ్యూనోలాజికల్ రియాక్షన్ అనేది జరగడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మదర్ ఎంబ్రియో ఏదైతే ఉంటుందో దానిలో 50% ఫాదర్ జీన్స్ ఉన్నా కూడా దాన్ని టాలరేట్ చేసి దాన్ని ఒక హెల్దీ ప్రెగ్నెన్సీగా కంటిన్యూ అవ్వడానికి దాన్ని యాక్సెప్ట్ చేయాలన్నమాట. సో ఎప్పుడైతే ఈ ఇమ్యునోలాజికల్ యాక్సెప్టెన్స్ ఉంటుందో అప్పుడే ఒక ప్రెగ్నెన్సీ అనేది సక్సెస్ఫుల్గా ఇంప్లాంట్ అయ్యి ముందుకు హెల్దీగా కంటిన్యూ అవ్వడం ఉంటుంది అనమాట. సో ఈ ఇమ్యునోలాజికల్ పరంగా ఎప్పుడైతే మనకు యాక్సెప్టెన్స్ ఉండదో, మనకు ఐవీఎఫ్లో ఫెయిల్యూర్ లాగా కానీ, లేదు అంటే అబార్షన్ రూపంలో కానీ, లేదు అంటే ప్రెగ్నెన్సీ అయ్యాక కూడా లేటర్ స్టేజ్లో బేబీ డెత్ అవ్వడం కానీ, సో ప్లెజెంటా రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉండడం, ప్రీటర్మ్ డెలివరీస్ ఇలాంటివి అక్కర్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ రిప్రొడక్టివ్ ఇమ్యునాలజీ అనేది ఎవరిలో ఇంపార్టెంట్ అని మనం గమనించినట్టయితే, మెయిన్గా రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అవుతున్న వాళ్ళకి, ఆర్ రిపీటెడ్ మిస్క్యారేజెస్ అవుతున్న వాళ్ళకి, అంటే ఫ్రీక్వెంట్గా అబార్షన్స్ అవుతున్నాయి అని ఇలాంటి కపుల్స్కి, అండ్ దీంతోపాటు ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో మనకి ఏమన్నా ప్రీటర్మ్ డెలివరీ అయిందా, అంటే నెలలు నిండక ముందే డెలివరీ అవ్వడము, లేదు అంటే బేబీ యూట్రస్లోనే మనకు డెత్ అవ్వడము, ఇలాంటి కండిషన్స్తో సఫర్ అవుతున్న కపుల్స్కి మనము రిప్రొడక్టివ్ ఇమ్యునాలజీ ద్వారా కొన్ని టెస్ట్లు చేసి దానికి తగినట్టు కరెక్టివ్ ట్రీట్మెంట్ ఇచ్చుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే బెటర్ అవుట్కమ్ ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ.